మార్నింగ్ రావు గారు. గుడ్ మార్నింగ్. ఈ వారం వారఫలాలు చదివి నా అదృష్టం ఎలా ఉందో చెప్పండి. మీ రాసి ఏంటో చెప్పండి. కర్కాటకం అంటే అంటే కర్కాటకం అంటే క్యాన్సర్. ఏంటండి? క్యాన్సర్ 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 అండి. క్యాన్సరేనండి. ఒక్క క్షణం. ఆహా, బ్రహ్మాండంగా ఉందండి. ఈ రాశిలో పుట్టిన వారిని భార్య బ్రహ్మాండంగా ప్రేమిస్తుందట. కనిపిస్తూనే ఉంది. కానీ అతి ప్రేమ వల్ల సంసారంలో కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. ఇకపోతే ఈ వారం ఆహార లోపం సంభవం అన్నాడండి. ఏమైనా క్యాన్సర్ లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులండి. క్యాన్సర్ 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 క్యాన్సర్. గజం గజం ఏమిటి ఇలా పడిపోయావు? ఏమైంది? ఏమండి, ఈ విషయం ఇన్నాళ్ళు నా దగ్గర ఎందుకు దాచారండి? ఏ విషయం? మీకు క్యాన్సర్ ఉన్న విషయం అండి. నీ బొంద, నా క్యాన్సర్ ఏమిటి? ఎందుకండి నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నారు? ఈ మధ్య తెగ జుట్టు రాలిపోతుంది కదూ. ఎంత తిండి తిన్నా ఒళ్ళు రావడం లేదు కదూ. ఈ మధ్య తెగ త్యాగాలు చేస్తున్నారు కదూ. అయితే ఇది ఖచ్చితంగా బ్లడ్ క్యాన్సర్ అనండి. ఒక్క నిమిషం ఉండండి. వచ్చేసావా? ఈ షాల్ ఎందుకు? క్యాన్సర్ వస్తే భుజం మీద షాల్వ వేసుకోవాలండి. ప్రేమాభిషేకంలో నాయసరు కూడా ఇంతే, ఇలాగే షాల్వ వేసుకుంటాడు. కొంచెం ఉండండి. అసలే చలిగా ఉంది, ఫ్యాన్ ఎందుకు? క్యాన్సర్ వస్తే కర్టన్స్ అలా ఊగాలి. పైకి నవ్వుతున్నా లోపల కుమిలిపోతున్నారు కదా. ఏ క్షణాన్నైనా క్యాన్సర్ మిమ్మల్ని మింగేస్తుందని హడలిపోతున్నారు కదా. శరీరంలో శక్తి తగ్గిపోతుంది కదా. కాలం ఆగిపోతే బాగుండని అనుకుంటున్నారు కదా. ఆగదు 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 ధరరరరరరా, ఆగదు ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ఆగదు ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ అసలు నా క్యాన్సర్ అని నీకెవరు చెప్పాడే? మీరు పక్కింటి అంటూ క్యాన్సర్ తో పుట్టడం అదృష్టం అని చెప్పడం నేను విన్నానండి. నీ బొంద, క్యాన్సర్ తో పుట్టడం కాదు, క్యాన్సర్ లో పుట్టడం. చూసారా విధి విచిత్రం? మీరు క్యాన్సర్ లో పుట్టారు, క్యాన్సర్ మీలో పుట్టింది. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. క్యాన్సర్ అనేది ఇంగ్లీష్ లో రాసి పేరు, తెలుగులో కర్కాటకం అంటారు. ఈ వారం నా అదృష్టం ఎలా ఉందో తెలుసుకుందాం అనుకున్నా, ఇలా ఏడ్చిందని తెలుస్తోంది. చెప్పనప్పటికే సర్లేండి, కాఫీ తెస్తాను ఉండండి. ఆగదు ఈ బొంద